ఈ నెల 23న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి టూర్తో ఇవాళ సంగారెడ్డి కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు మంత్రి దామోదర్ రాజనరసింహ. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్ క్రాంతి వల్లూరు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి టూర్తో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో రూపురేఖలు మారతాయన్నారు మంత్రి దామోదర్. లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, లక్షల ఉద్యోగాలు. ఆ ఏరియా, ఆ ప్రాంతము సంగారెడ్డి జిల్లా, బీదరు, జైరాబాద్, నారాయణఖేడ్, అందోల్, ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు మారుతుంది. ఆ దిశగా మన కృషి ఉన్నది. మధ్యలో ల్యాండ్ అక్విజిషన్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అంతా సక్రమదారులు తీసుకొచ్చాము. ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అవుతున్నది. కాబట్టి ప్రధానంగా ఉన్న కార్యక్రమాలలో మొదటిది బసవేశ్వర విగ్రహావిష్కరణ, తర్వాత నెహ్రూ కేంద్ర విద్యాలయ, తర్వాత మహిళలకు సంబంధించి ఒక పెట్రోల్ పంప్ ల్యాండ్ అలొకేషన్ అనేది. ఇక్కడ మీకందరూ కూడా బాధ్యతలు ఒక కమిట్మెంట్ తోటి బై బిలీవింగ్ ఆఫీసర్స్ కమిట్మెంట్ తోటి మా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు, వారికి ఉన్న ఆయన విషయమే కానీ ఏదైనా కానీ కొద్దిగా జాగ్రత్తగా ఆ 2-2.5 గంటల వ్యవహారాన్ని కొద్దిగా జాగ్రత్తగా మనం పనిచేసుకుంటే విజయవంతంగా ఈ సభల్ని కానీ ముఖ్యమంత్రి గారి పర్యటన కానీ విజయవంతంగా మనం నిర్వహించవచ్చు అనే సంపూర్ణమైన విశ్వాసం కాకపోతే ఇంకేదైనా చిన్న మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటే మీ కంబ్యాక్ టు యూ, కలెక్టర్ విల్ రిపోర్ట్ టు యూ. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆఫీసర్స్ headed by the district collector and the SP that see that no untoward incident or no gap should be there in all the respective departments which have been entrusted with this responsibility of making this program or a tour program or a program the honorable chief. ప్రతిష్టాత్మకమైన సీఎం గారి మీటింగ్ 4 రోజులుగా మరి కార్యక్రమంలో నిమగ్నమై బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము కూడా అధికారులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా బంద్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా జహీరాబాద్ హ్యాపెనింగ్ ప్లేస్ ఆఫ్ సంగారెడ్డి జిల్లా. ఇప్పుడు ఫ్యూచర్ మా సంగారెడ్డి జిల్లాకు ఉన్నదంటే జహీరాబాద్ ఎంత అభివృద్ధి చెందితేనే సంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందింది. ఎందుకంటే మన రామచంద్రాపురం నుంచి రావడం జరిగింది. మరి ఇప్పటి అదే జహీరాబాద్కు ఒక తెలంగాణ మ్యాప్లో నంబర్ 1గా ఉంచాలన్నది మా అందరి కోరిక. అది మీ యంత్రాంగం కూడా పూర్తిగా సహకరించి రేపు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చే మరి కార్యక్రమాలు ప్రజల వరకు పోవాలి. ఎన్నో మన వెల్ఫేర్ స్కీమ్ చేస్తూ ఉన్నాం. మహిళా సమైక్య మా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీరు మహిళలకు అత్యధిక సంఖ్యలో గ్రూపులకు చెంది, ఎందుకంటే ఆ గ్రూపుల ద్వారా మరి మా పావుల వడ్డీ ఇచ్చి మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఏ కార్యక్రమం వచ్చినా మహిళలకి ఇస్తూ ఉన్నాము. మరి అది సందేశం మన ముఖ్యమంత్రి ద్వారా